prime triplex villas at Bachpalli, APR Projects. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. పవన్ కళ్యాణ్, పవన్ కాదు తుఫాన్ అన్నది ఎవరో తెలుసు అందరికీ, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ని అంతమొందించడానికి, ప్రజల మధ్య అంతమొందించడానికి ఇటీవల ఒక నకిలీ పోలీసు కూడా జనసంచారంలో తిరిగాడు. అది అందరికీ తెలిసిన తర్వాత ఏం జరిగిందో తెలుసు. అయితే ఇటీవల మళ్ళీ మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ ఇంటిపైన డ్రోన్ ఎగరేయడం కూడా ఒక సంచలనం రేకెత్తించింది. ఈ డ్రోన్ ఎగరవేత అంశంపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు విచారణకు ఆదేశించారు. ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. అసలు ఏం జరుగుతోంది, పవన్ కళ్యాణ్ గారి మీద ఆ కుట్ర చేస్తోంది ఎవరు, ఎవరి స్వలాభం కోసం ఇలాంటివి చేస్తున్నారు అన్న వివరాలు తెలుసుకోవడానికి మన స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నారాజ్ గారు. ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కూడా క్షణకాలం తీరిక లేకోకుండా రాష్ట్రం నలుమూలలా కలే తిరుగుతున్నారు. ఆయన అన్ని విషయాల్లోకి వెళ్తున్నారు. ఎక్కడ ఎవరు పేదవారు కనిపించినా కాన్వాయ్ని ఆపి వినతి పత్రాలు తీసుకోవడం, అక్కడికక్కడే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి పవన్ కళ్యాణ్ని అంతమొందించాలనే ప్రయత్నాలు ఇటీవల ఎక్కువైపోయాయి. అసలు ఎందువల్ల అంటారు? ఇది ఎవరికి లాభించే అంశం అంటారు? రాజకీయాల్లో ఈ సర్వసాధారణం సార్. ఎందుకంటే తన ఇంట్లో అన్నదమ్ముల మధ్య విభేదాలు మనం చూస్తున్నాం. సరే, అన్న చెల్లెల మధ్య విభేదాలు షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం మనం. జగనన్న వదిలిన బాణమే తన వైపే తిరిగి ఆయనకు బల్లమై కూర్చుంది. ఇవన్నీ మనం అంటే రాజకీయాలు ఏదైనా చేస్తాయంటానికి నిదర్శనం. మీకు తెలియదు కాదు, అపారమైన అనుభవం ఉంది మీకు. పాలిటిక్స్ తెలిసిన వాళ్ళే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ ఏ పాయిజన్ కూడా. ఇది అంత తేలికని కాదు. ఈ రాజకీయాల్లో రాకముందు పవన్ కళ్యాణ్ గారిని ఎవరేమనరు. రాజకీయాలు వచ్చిన తర్వాతే వ్యక్తిగత అనలు, 3 పెళ్ళిళ్ళు, ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్ అంటారు. మీకు తెలియదు. కానీ దశాబ్దంన్నరైనా ఉన్నాడు లైవ్లో. మొత్తానికి ఆయన పవర్ స్టార్ నిరూపించుకున్నాడు. వాళ్ళ అన్నగారు నాకు ఈ రాజకీయాలు వద్దనుకున్నాడు. 75 లక్షల ఓట్లు వచ్చినాయి, 18 మంది ఎమ్మెల్యేలు చాలని కాంగ్రెస్లో మెర్జ్ చేశాడు. మెర్జ్ చేయడం ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ గారికి. దశాబ్దంన్నరైనా పోరాడాడు. ఎక్కడ ఎమ్మెల్యే కాల, ఎక్కడ ఒక జెడ్పీటీసీ కూడా కాల. కానీ నిత్యం ప్రజలకు చేయాలన్న తపన ఏదైతే ఉందో ఆయన ప్రజాక్షేత్రం నిలబడింది. 100% స్ట్రైక్ రేట్తో. మీరు అన్నట్టు ఈ దేశ ప్రధాని గారు కూడా పిలిచేటప్పుడు ఎన్డీఏ సమావేశాలకి 33 పార్టీలు ఉంటే ఇరు రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తిని పిలిచింది పవన్ కళ్యాణ్ని. అప్పటికి ఎమ్మెల్యే కూడా కాదు ఆయన. అంటే ఏంది, ప్రజల్లో ఎంత ముద్ర ఉంది ఇతను భవిష్యత్తులో ఈ దేశానికి మంచి నాయకుడు అవుతాడని మొట్టమొదటి గ్రహించింది ఎవరు? ఈ దేశ ప్రధానే. కరెక్ట్. మరి ఆయన ఆ రోజు పిలిచాడు, తర్వాత కట్ చేస్తే తర్వాత బీజేపీ వాళ్ళని అడగకుండా కూడా టీడీపీని ఈ కూటమిలో కలిపింది కూడా ఎవరు? ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, జగన్ను ఓడించాలంటే డెఫినెట్గా ప్రభుత్వ వ్యతిరేకతని మనం ప్రతి ఓటు కీలకమని చెప్పి ఆ రోజు టీడీపీని కూడా బీజేపీలో కలిపింది ఆయన. మరి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం లేకపోయినా, ఎక్కడ ఎమ్మెల్యే గెలవకపోయినా 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు దేశ రాజకీయాల్లోనే నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. మహారాష్ట్ర ఎలక్షన్లో రిజల్ట్ చూసాం. ఈయన అవసరం ఉంది ఎన్డీఏకి అనేది అందరూ గ్రహించారు. మరి ఇదే సమయంలో ఈ వ్యక్తి చాలామంది రాజకీయ నాయకులకి, ఎదగాలనుకునే రాజకీయ నాయకులకి కంటగింపుగా ఉండిపోయాడు సార్. ఈయనుంటే మన రాజకీయ ఎదుగుదల ఉండదు, ఈయనుంటే ప్రజల విపరీతమైన ప్రజాదరణ లక్షల నుంచి కోట్ల మందికి వెళ్తుంది. నిన్నటిదాకా ఒకటి అనుకున్నాం, ఇరు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతారు అనుకుంటే 100 కోట్ల మంది హిందువులకి ఈయనే బ్రాండ్ అంబాసిడర్ అయ్యి హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నాడు. మహారాష్ట్ర ఎలక్షన్లో సక్సెస్ ఉంది. రేపు ఢిల్లీ పిలుస్తున్నారు, బీహార్ పిలుస్తున్నారు, రేపు తమిళనాడు, కర్ణాటక ఎలక్షన్లో కూడా వెళ్ళబోతున్నాడు. ఈయన ఇంత రాజకీయం ఎదుగుతాం వాళ్ళకి అర్థం కావట్లా. మరి అర్థం కాని వాళ్ళు వాళ్ళ అభిమానులు నాయకుల రాజకీయాలు ఎదగాలి, ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళకి ఇబ్బందేగా. ఆ విధంగా ఈయన పట్ల వారాహి యాత్రలో కూడా చిన్న సూదులతో ఈయన చంపాలని ప్రయత్నం చేశారు. కాబట్టి ఈయనకి 3 లేయర్స్ భద్రత. ఈయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు, రిటైర్ ఆర్మీ వాళ్ళు ఈయన దగ్గర ఉన్నారు. ఒక 70-80 మంది కాపాడుకునేవాళ్ళు. వాళ్ళందరూ జీతభత్యాలు అంతా ఆయన చూసుకుంటాడు. వాళ్ళ వల్ల ఇప్పుడు వరకు సేవగా ఉన్నాడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఆటోమేటిక్గా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మనం కూడా 2-3 సందర్భాల్లో యాజ్ ఏ సీఎంగా Z+ కేటగిరీ మీకు ఎట్లయితే ఉంటుందో ఉప ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈయన లెటర్ కనుక రాస్తే హోంశాఖ ఇమ్మీడియట్గా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి పలు సందర్భాలు ఇంటర్వ్యూలో చెప్పుకున్నాం. సరే, ఇంకా రాల Z+ కేటగిరీ. ఈ సమయంలో మీరు అన్నట్టు మొన్న మన్యంలో 7 దశాబ్దాల పైన స్వతంత్రం వచ్చిన సందర్భంలో ఎవరు రోడ్లు వేసిన వాళ్ళు లేరు. మన్యంలో భయపడకుండా వెళ్ళాడు ప్రజల్లోకి. మనం చూసాం. అక్కడ నకిలీ ఐపీఎస్ ఆఫీసరు అనుకోని జరిగితే ఏమవుతుందండి? ఆ వ్యక్తిని కోల్పోతే మనం ఇంకా వస్తాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి. ఆ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత
అక్కడ రక్షణలో డొల్లతనం మనకు బయటపడింది. ఇకపోతే నిన్న మంగళగిరిలో తన ఆఫీసు, తన ప్రభుత్వ ఆఫీసులో ఉండలా, సొంత ఆఫీసే ఇల్లుగా ఉంటున్నాడు. అక్కడ డ్రోన్స్ ఎగరేశారని చెప్పి ఆఫీస్ సిబ్బంది అంతా కంప్లైంట్ ఇచ్చింది. దాన్ని వెనువెంటనే మీరు అన్నట్టు ద్వారకా తిరుమలరావు గారు ఇమ్మీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎవరు దీని వెనక అనేది 24 గంటల్లో మేము నిజాలు చెప్తామని చెప్పి, ఎవరున్నారు దీని వెనక, ఎంత పెద్దలు ఉన్నా తీస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన పీపుల్, ఈ దేశ సంపద సార్. ఆయన ఏ ఒక్క మెగా ఫ్యామిలీ కాదు ఇప్పుడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, ఈ దేశానికి ఆయన అవసరం ఉన్నది. కాబట్టి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇది మోదీ గారికి, అమిత్ షా కూడా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఆయనకి కేంద్ర నిఘా వర్గాలు ఎస్పీజీ స్పెషల్ ప్రొడక్షన్ గ్రూపు ఎస్పీజీ రక్షణలో ఆయన కమాండర్స్ భద్రత కల్పించాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఎందుకంటే రేపు ఢిల్లీ ఎలక్షన్లో వెళ్ళబోతున్నాడు, తమిళనాడులో వెళ్ళబోతున్నాడు, బీహార్లో వెళ్ళబోతున్నాడు, ఆల్రెడీ మహారాష్ట్రలో అవతల కాంగ్రెస్లో ఓడించారనే కసి వాళ్ళలో ఉంది. కాబట్టి ఇవన్నీ ఎటువైపు నుంచి శత్రు ఉంటారో తెలియదు. కాబట్టి ఆపద పొంచి ఉంది. కాబట్టి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఇటు చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయాలి కేంద్రానికి, అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన డెఫినెట్గా ఈయనకి కమాండోస్ రక్షణ కల్పించాలి. శత్రువు ఎటువైపు నుంచి కత్తి విసురుతాడో అర్థం కాలేని పరిస్థితి. కాబట్టి రాజకీయాలు ఏదైనా జరగవచ్చు సార్. కాబట్టి ఆయన్ని నేను అన్నట్టు ఆయన రాష్ట్ర సంపదే కాదు, ఈరోజు దేశ సంపదగా పవన్ కళ్యాణ్ గారు, ఆయనకేం స్వార్థం లేదు, ప్రజలకి ఏదో మీరు అన్నట్టు నిరంతరం సేవ చేయాలనే తపన తప్పితే మనకేం కనపడతాయి ఆయనలో. కాబట్టి ఇటువంటి వ్యక్తి యుగానికి ఒక్కడు పుడతాడు. అటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. అటు ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా దీని మీద స్పందించి, అటు డీజీపీ గారు కావచ్చు, ఇటు కావచ్చు హోంశాఖ లెటర్ రాసి ఇమ్మీడియట్గా ఆయనకి ఎట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కమాండర్లో భద్రత ఉందో ఆయన కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడికి రక్షణ కల్పించే విషయంలో అతని ఇంటిపైన డ్రోను ఎగురవేసిన అంశంలో ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, దోషుల్ని ఏ విధంగా శిక్షిస్తుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం నారాజు గారు.